దేవాధిపతిన దేవా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటాం. దేవా స్థలములోకి దిగరండి, నీ మహిమతో దిగరండి, నీ శక్తిన మేఘంతో దిగరండి. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసు రాజు రాజుల రాజై ఆమేన్. యేసు రాజు రాజుల రాజై నేను విడిపించగలిగే శక్తి గల దేవుడు ఏ దినం మేము ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకంలో నేను కాపాడగలిగే శక్తి, నేను బాగు చేయగలిగే శక్తి, నీ కుటుంబాల పరిస్థితులు మార్చగలిగే శక్తి నువ్వు పిలిస్తే పలికే దేవుడు యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. ఈ సమయంలో నువ్వు చప్పటి కొట్టి ఆరాధించు. నీ బ్రతుకులో నుంచి నీ జీవితంలో చేయము కలుగుతుంది. హల్లెలూయా స్తుతి మహిమా యేసుడు ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమా యేసుడు హల్లెలూయా స్తుతి మహిమా యేసు రాజు మనకు ప్రభు ఆమేన్. యేసు రాజు మనకు ప్రభువే పరగవాచుచునే పరగవాచుచునే వసన్నా జయ
కలిపి మహోన్నతుడా సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రం నాయన. ఈ సమయమందు తండ్రి జరిగిన ఆరాధన బట్టి నీ స్థలంలోకి దిగి వచ్చిన బట్టి స్తోత్రం ప్రభువా. మహిమ గల రాజ్య ఈ ప్రాంతాన్ని రాత్రి కాల దర్శించండి. నీ దాసుడైనటువంటి బర్నబాసు యొక్క ఉద్దేశము ఆయన ఆశ తపన ఈ రాత్రికాల సమయంలో ప్రజల ద్వారా దర్శించండి. నీ రక్షణ కార్యం జరిగించండి. ఏర్పరచిన కుటుంబానికి వచ్చిన కుటుంబానికి దీవెనకరమైన కార్యం జరిగించండి. నీ ఉన్నతమైన కార్యంతో నింపు నడిపించమని నన్ను మరుగుపరచుకు ఈ సభ్యులు మాట్లాడమని యేసునామమున ఆరాధన సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుని పేరిట వందనాలు. మన దైవజనుడు హోలీ స్పిరిట్ పవర్ రివైవల్ సెంటర్ నుంచి వచ్చిన అపోస్తలుడైన పౌలయ్య గారు మనకి ఇప్పుడు వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. రెండు చేతులకి స్తోత్రం చెప్తాం. డ్రింక్లో చెప్పదులేని మీద రూపగలదా డ్రింక్. హల్లెలూయా. బర్నబాస్ ఈ ప్రాంతం కొరకు కన్నీరు కార్చినటువంటి దైవజనుడు. ఈ ప్రాంతం కొరకు తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా సువార్త ప్రకటించినటువంటి దైవజనుడు. అలాంటి దైవజనుడు మనవడైనటువంటి తన చిన్న కుమారుడు ఈ దినం నామకరణం కూడా చేయబడుతుంది. మరి శోభారాణి గారి మనవడు బర్నబాస్ గారి భార్య గారి పేరు శోభారాణి గారు. 2 కుమారులు 1 కోడలు. హల్లెలూయా. ఈ దినము ఈ కార్యం ఇక్కడ జరగడానికి కారకులు మొదట దేవుడైతే, ఆ తర్వాత సంఘ ప్రార్థన, మూడవది పద్మజ స్వరూపు గారు. అందులో పడి దేవునికి మహిమ చెల్లించుకున్నా. 7 వారాల ప్రార్థన గత లక్షవారం ఇలాంటి రోజు వరకు జరిగింది. ఆఖరి వారం 7 వారాల్లో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అద్భుత కార్యం మా సంఘంలో జరిగింది. ఎవరికి జరగలేదు అనడానికి లేదు. హల్లెలూయా. అయితే ఈ రాత్రి కలిసంలో కొద్ది విషయాలు మనం మాట్లాడుకుందాం. దేవుడే మనతో మాట్లాడిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా,
ఎంతవరకు తండ్రి నువ్వు జరిగించిన కార్యం పెట్టి కృతజ్ఞతలు. ఈ సంబంధం నాన్న నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నావు. ఒక మనుషుడిగా నేను మాట్లాడడం నిష్ప్రయోజనం. నువ్వు మాట్లాడడం ద్వారా మీ బ్రతుకుతాం, మా జీవితాలు కట్టబడతాయి. పరిశుద్ధాత్మ చూడండి, నువ్వే కార్యం జరిగించి మహిమ పొందమని, ఈ ప్రజలందరితో మాట్లాడమని, నా నోట నీ మాట నుంచి సంయోచనమైన జ్ఞానం నుంచి మాట్లాడమని చూపిస్తూ యేసు నామములో ఆయన ప్రతి జనాన్ని దర్శించమని, శబ్ద తరంగాల్లో దర్శించమని చూపిస్తూ క్రీస్తు నామమున నడుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకుందాం. అందరూ తీసుకున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకుందాం. నా ఏలినవాడా నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. హల్లెలూయా. దయతో ఇంకెవరో ఎటు కదలకండి. ఆ కుటుంబీకులందరూ కూడా ఇక్కడ కూర్చోవాలి. ఎవరో కదలడానికి వీల్లేదు. వాక్యం జరుగుతున్న సమయం ఇది. వాక్యం అంటే ఏదో సీరియల్ మాటలు, సినిమా మాటలు, అక్కడక్కడ పనికిమాల ఊసులు కాదు, నీ బ్రతుకును మార్చే మాట. కనుక అటు ఇటు జరగకుండా దేవుని స్థానాన్ని గౌరవించండి. మహాగణుడమైన దేవ సర్వాధికారి, మరొకసారి నీకు అప్పగిస్తున్న ఈ యొక్క వాక్యాన్ని బట్టి నన్ను మరుగుపరిచి నీవే మాట్లాడడం సిద్ధిస్తూ యేసు నామమున నడుచున్నాము పరమ తండ్రి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. జాగ్రత్త గమనించండి. బైబిల్ గ్రంథంలో సమూయేలు గ్రంథంకి వచ్చేసరికి హన్నా అనేటటువంటి ఒక స్త్రీ ఉంది. తన భర్తకి 2 భార్యలు, ఒకరు హన్నా, మరొకరు పెనన్న. హన్నాకి పిల్లలు పుట్టలేదు, పెనన్నకి పిల్లలు పుట్టారు. అయితే హన్నాకి పిల్లలు లేనన్నా పెనన్న అనేటటువంటి ఆ సవతి హన్నాని శోధిస్తూ ఉండేది. నీకు పిల్లలు పుట్టలేదు చూసావా, నాకు పిల్లలు పుట్టారు. నువ్వు గొడ్రాలు చూసావా, నాకైతే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, నాకు ఆడబిడ్డలు ఇచ్చాడు, మగబిడ్డలు ఇచ్చాడు, నువ్వైతే గొడ్రాలు దానివై ఉన్నావు, నీలాంటి దానివి నా భర్తతో ఉంటే నా భర్తకే దరిద్రం అని చెప్పి నానా రకాలుగా శోధించేదండి. హల్లెలూయా. మనకి ఇప్పుడైతే పర్వాలేదు, కానీ పాత రోజుల్లో పిల్లలు లేకపోతే గొడ్రాలు ఎదురొచ్చినా కూడా ముఖం మీద దూషించేవారు. గొడ్రాలు ఎదురు రావడానికి కూడా అనేకులు హీనంగా మాట్లాడేవారు. హల్లెలూయా. ఈ దినముల్లో అలాంటి పట్టించుకోకపోయినప్పటికీ కూడా బిడ్డలు లేరు అనేటటువంటి బాధ చాలా గొప్పది. హల్లెలూయా. తల్లిదండ్రులకు ఎలా ఉంటుందంటే నా బిడ్డలకి పెళ్లి చేయాలని ఉంటుంది. ఆ యవ్వనస్తులు కూడా పెళ్లి చేసుకొని మాకు జీవితం ఉండాలని కోరుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత బిడ్డలు లేకపోతే వాళ్ళకు వచ్చిన మనోదుఖం చాలా గొప్పదండి. అలాంటి మనోదుఖముతోని సూటిపోటి మాటలు భరించుకోలేక హన్నా ఏం చేసిందంటే తన దుఃఖమును, తన బాధను ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరు ఆదరిస్తారు, ఎవరు నాకు అన్నిటిని చూస్తారు, ఎవరు నాకున్న లోటుని చూస్తారు అని గుర్తెరిగి షీలోహులో ఉన్న మందిరంలోకి వెళ్ళిందండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలా, 2 చేతులెత్తి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. జీవంగల దేవుని సన్నిధి ఈ ప్రాంతంలో జరుగుతుందంటే మనం ఎంతో ఉత్సాహంగా దేవుని కనపరచాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఈ షీలోహు మందిరంలోకి వెళ్తే తన దుఃఖమును సరుగుతూ దేవుణ్ణి అడుగుతుంది, దేవా నాకు ఒక మగ కుమారుని దయచేసిన ఎడల, నా ఏలినవాడ నాకున్నటువంటి గొడ్రాలతనం తీసేసిన ఎడల, నాకు ఒక మగ కుమారుని, నాకు ఒక వంశోద్ధారకుడిని ఇచ్చిన ఎడల, వాడి తల మీదకి ఎన్నడూ మంగళగత్తె రానివ్వక, హల్లెలూయా, వాడు నీ మందిరం నీకే నాజీరు చేస్తాను, నీకే అప్పగించేస్తాను, ఆ బిడ్డ నీ బిడ్డగానే నీకు వదిలేస్తాను ప్రభువా. నాకున్న ఈ గొడ్రాలు అనే లోటును నాకు తీర్చమని కన్నీరు మున్నీరై ఎక్కడ ఏడుస్తుందండి? హోటల్లోనా, ఇంట్లోనా?
ఎక్కడ ఏడుస్తుందమ్మా? ముసలమ్మ ముచ్చట్లు ఆడుకునే దగ్గరనా? కాదు. ఏ దేవుడైతే తన గొడ్రాలితనాన్ని తీసివేయగలడో, ఏ దేవుడైతే తనకున్న లోటుని తీర్చగలడో, ఏ దేవుడైతే తనకున్న అవమానాన్ని తీర్చగలడో, ఆ జీవముగా దేవుడైనటువంటి యెహోవా సన్నిధిని తన కన్నీరు కాలుస్తుందండి. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది కష్టం వస్తే ఒరే అక్క అలాగ జరిగింది, ఒరే చెల్లి ఇలాగ జరిగిందని మనుషుల దగ్గర ఏడుస్తూ వాళ్ళ బాధ చెప్పుకుంటారండి. మీకు తెలియని ఒక సీక్రెట్ చెప్తాను వినండి. నీకున్న హృదయంలో బాధ కానీ, నీ ఇంట్లోకి వచ్చిన సమస్య కానీ నువ్వు 10 మంది చెప్పుకోవడం ద్వారా 10 మందికి వెళ్ళి చెప్తారు. నీ ఇంట్లో ఉన్న గుట్టు ఊరందరికీ తెలుస్తుంది. హల్లెలూయా. నువ్వెవరికి చెప్పాలంటే రహస్యమందు నిన్ను చూచుచున్నటువంటి నీ దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి. నీ సమస్యను తీర్చే దేవుడితో చెప్పుకోవాలి. హల్లెలూయా. అలాగా ఏడుస్తూ ఏడవడానికి కూడా శక్తి లేకుండా బలము చాలక పెదవులు మాత్రమే కదులుతున్నాయండి. ఏం కదులుతున్నాయంట? పెదవులు. హల్లెలూయా. ఆ మందిరంలో ఉన్న దైవజనుడు వచ్చి ఆ యొక్క హన్నాన్ని చూసి అనుకుంటున్నాడు, ఈవిడ మత్తురాలై ఉంది, ఈవిడ తాగేసి ఉంది, ఈవిడ మందు తాగి ఉంది, అందుకే పెదవులే కదులుతూ పిచ్చిదానిలో మాట్లాడుకుందని పాస్టర్ గారు అనుకున్నారండి. అప్పుడు దగ్గరికి వచ్చి, అమ్మా ఎంతవరకు ఇంకా మత్తురాలు అయి ఉంటావు, ఆ మత్తుల నుంచి బయటికి రా, నీ దగ్గర ఉన్న మందు సీసా పడే అని అడుగుతున్నాడండి. అప్పుడు అద్భుతమైన మాట హన్నా చెప్తుంది, నాయనా బాబు కూర్చున్నాయి. అద్భుతమైనటువంటి మాట చెప్తుంది. నాకు జీవితం ఆ మాట చాలా ఇష్టమండి. అన్న మాట్లాడుతుంది, అయ్యా పాస్టర్ గారు నేను మందు తాగేసి లేను, నాకు మందు అలవాటు ఉంటే తాగుపోతురాళ్ళు కాదు, నా పెదవులే కదులుతున్నాయి, మాట బయటకు రావట్లేదు, నేను తాగున్నానేమని నేను అనుకుంటున్నారు. కాదు, నా జీవితంలో ఒక లోటు ఉంది, నా జీవితంలో ఒక బాధ ఉంది, నా జీవితంలో ఒక కన్నీరు ఉంది. హల్లెలూయా. ఒక లోటు ఉంది. ఆ లోటు ఏంటి? గొడ్రాలని నాకు పెట్టలేరు. నాకు కలిగినటువంటి ఆ గొడ్రాలతనంలో నుంచి అందరూ నన్ను అవమానిస్తూ దూషిస్తూ గొడ్రాలని హీనంగా మాట్లాడుతుంటే ఆ బాధ తట్టుకోలేక నా స్థితిగతిని మార్చి నాకున్న లోటు తీసి గర్భాన్ని ఇవ్వగలిగే దేవుడి దగ్గరికి వచ్చి నా ఆత్మను కుమ్మరించుకుంటున్నానని చెప్తుందండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం అండి. ఏం కుమ్మరిస్తుందట? నా ఆత్మని ప్రభు పాదాల దగ్గర కుమ్మరిస్తున్నానని చెప్పగానే అప్పుడు ఆ ఏలీ పాస్టర్ గారు అంటారు, నీవు కోరుకున్నదే నీకు దేవుడు దయచేయనుగా కానీ ఆశీర్వదిస్తాడండి. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. భార్య భర్తలిద్దరు దగ్గర అయిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్న అక్కడ మాట ఉంటుంది. జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భం తెరిచాడండి. హల్లెలూయా. సంవత్సరాల తరబడి గర్భం లేకుండా అన్న గర్భాన్ని తెరిచి మగబిడ్డని ఇచ్చాడండి. ఆ మగబిడ్డకి సమయంలో అని పేరు పెట్టింది. ఇప్పుడు ఆవిడ ఏం చెయ్యాలి? దేవుడికి నువ్వు మొక్కుకుంది ఏమని? నాకు మగబిడ్డ పుడితే నీకే ఇచ్చేస్తానని చెప్పి. హల్లెలూయా. తన చనుపాలు విడిచినటువంటి 3 సంవత్సరాల వరకు తన దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే పాలు విడిచాడో అప్పుడు మళ్ళీ షీలోహలో ఉన్న మందిరం దగ్గరికి వెళ్ళి ఎలీ పాస్టర్ గారికి, అయ్యా ఒక దినాన్ని ఈ మందిరంలో నేను నాకు మగబిడ్డ కావాలని ప్రార్థన చేశానే, ఆ బిడ్డే ఈ బిడ్డ, నేను అడిగింది దేవుడు నాకు దయచేశాడు. హల్లెలూయా. వీడిని యెహోవాకే ప్రతిష్ఠిస్తున్నాను, నా దేవుడికే అప్పగించేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ కుమారుడు 2 చేతులు ఎత్తి దండం పెట్టాడండి దేవుడికి. పసిబిడ్డ, 3 సంవత్సరాల బిడ్డ. హల్లెలూయా. అప్పుడు 3 సంవత్సరాల వయసులో కడుపు తెంచుకొని పుట్టినటువంటి పసిబిడ్డని, 3 సంవత్సరాల బిడ్డని, తన రక్త మాంసాలు పొందుకొని పెట్టినటువంటి బిడ్డని దేవుడికి మాట ఇచ్చిందని ఆ దేవుడి మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి ఆ తల్లి. హల్లెలూయా. హల్లెలూయా. ఇతను మనం నోరిప్పితే అబద్ధం, నోరిప్పితే మోసం, నోరిప్పితే కుళ్ళు కుతంత్రం, నోరిప్పితే మనసులో కుతంత్రం పెట్టుకొని బయటికి ప్రేమగా మాట్లాడే బతుకులు. హల్లెలూయా. అన్న తల్లి తను నమ్మినట్లుగా, తను చెప్పినట్లుగా తన బిడ్డను దేవుడికి అప్పగించిందండి. ఇప్పుడు సమయంలో ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో పెరుగుతున్నారు. హల్లెలూయా. ఆ దేవుని మందిరంలో ఎవరున్నారు? ఎవరు? ఏలియా. మీరు ఎక్కడ ఉన్న ఏలియాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. ఏలీ ప్రవక్త ఉన్నారు. హల్లెలూయా. అక్కడ జీవం గల దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఏలీ ప్రవక్త దగ్గర ఎవరు పెరుగుతున్నారు? సమూయేలు పెరుగుతున్నారు. మీకు మరొక ఇద్దరు జ్ఞాపకం చేయడానికి రాత్రికాల సభలో ఇష్టపడుతున్నాను. 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. 2వ అధ్యాయం 13వ వచనం. త్వరగా తీయాలి, సమయం తక్కువ ఉంది.
2:13 ఏమా చదవండి. కాదు మొదటి సమయంలో 2:13 జనుల విషయమై యాజకులు ఏలీ కుమారుడు యెహోవాను ఎరగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. హల్లెలూయా. పాస్టర్ గారు ఏలీకి కూడా 2 కుమారులు ఉన్నారంట. వాళ్ళు ఎలాగున్నారంట? మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. సమూయేలు తీసుకొచ్చి తన తల్లి దేవుని మందిరం విడిచిపెట్టినప్పుడు అదే ప్రవక్త పాస్టర్ గారు అయినటువంటి ఆ ఏలీ యొక్క నీడలో బ్రతుకుతున్నాడు, దేవుడి చెంతలో బ్రతుకుతున్నాడు. కానీ ఆ పాస్టర్ గారు కూడా 2 బిడ్డలు ఉన్నాయని వాళ్ళిద్దరూ దుర్మార్గులై ఉన్నారంట. హల్లెలూయా. వాళ్ళు చేసే పని ఏంటంటే అర్పణలు అర్పించడానికి వచ్చే వాళ్ళ దగ్గర అర్పణలు బలవంతంగా తీసుకొని వాళ్ళు దుఃఖపెడుతుండేవారు. వచ్చిన జనాల దగ్గర ఇష్టానుసారంగా ప్రవర్తన చేసి వాళ్ళ దగ్గర బలి అర్పణలన్నీ దుర్మార్గంగా తీసుకునేవారు. ఆ మందిరంలో ఒక సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో బలవంతం చేసి పాపం చేస్తూ సైనించేవారు. హల్లెలూయా. ఇలాంటి దుర్మార్గ పనులన్నీ చేయడం ద్వారా ప్రజలకు కూడా యెహోవాకు అర్పణ పుట్టించడానికి విసుగు పుట్టిందంటండి. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఎవరండి? ఏలీ కుమారులు. వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు కూడా దేవుని మందిరంలోనే ఉన్నారు. వీళ్ళు దేవునికి యాజకత్వం కూడా చేస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు పాస్టర్ గారు అయినటువంటి ఏలీ గారికి 2 కుమారులు ఇలాంటి దుర్మార్గం పనులు చేస్తున్నారని, దుష్ట పనులు చేస్తున్నారని, వచ్చిన స్త్రీలతో వ్యభిచార పాపం దేవుని మందిరంలో చేస్తున్నారని తెలిసి వాళ్ళిద్దరిని పెంచవరే, నరుడు గొడవాడుకుంటే దేవుడు వచ్చి వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. నరుడే దేవుడికి విరోధంగా పాపం చేస్తే నీకు కాపాడేవాడు ఎవడరా అని అడుగుతాడు తండ్రి. కానీ అక్కడ ఒక మాట రాయబడి ఉంది, చదవండి. 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే వినకపోయి. హల్లెలూయా. వీళ్ళ తండ్రి చెప్పిన మాటలు వినలేదు. అయితే దేవుడు వాళ్ళిద్దరిని చంపడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు తెలుసా? తన మందిరాన్ని పాడు చేస్తున్నారు, దేవుని బిడ్డలనే పాడు చేస్తున్నారు, పాపములో కూరుకుపోయి ఉన్నారు, దుర్మార్గంతో కూడుకుపోయి ఉన్నారు. కానీ వాళ్ళు మళ్ళీ ఎవరని చెప్తున్నారు? దేవుడి బిడ్డలనే చెప్పుకుంటున్నారు. ఇదని చాలా మంది క్రైస్తవుల్ని అనేకులు దూషించడానికి, హింసించడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరు ఏలీ బిడ్డలు అనేటువంటి హోప్ని ఫినెహాస్ లాంటి వాళ్ళు. నమ్ముక దేవుని బిడ్డలు అంటారు, వాళ్ళ జీవితాల్లో ప్రార్థన ఉండదు. యేసు ప్రభు నమ్ముకుంటాం అంటారు, వాళ్ళ జీవితాల్లో వాక్యం చదవరు, ప్రార్థన ఉండదు, వాక్యానికి లోబడే జీవితాలు కాదు, సినిమాలు, శిఖర్లు, వాళ్ళకి నచ్చిన జీవితాలు జీవిస్తారు. ఏమంటే మేము దేవుని నమ్ముకున్నామని చెప్తారు. వాళ్ళు దేవుని దృష్టిలో క్రైస్తవులు కాదు. క్రీస్తును పోలి, క్రీస్తు మాట విని దేవుడు చెప్పుకున్నట్టుగా నడుచుకున్న వాడే క్రైస్తవుడు. హల్లెలూయా. వీళ్ళిద్దరికి అహంకారంతో, హోప్ని ఫినెహాస్ అనే ఈ పాస్టర్ గారు 2 కొడుకులకి కూడా గర్వంతో, అహంకారంతో, కామముతో, క్రోధముతో, మతమత్సరముతో నిండిపోయి ఉండి మాకేంటి తిరిగిలేదని మహాగర్వంతో ఉన్నారు. మా తండ్రి గారు పెద్ద పాస్టర్ గారు, మాకు బాగా ధనం ఉంది, మాకు వెనకాల బోర్డు వచ్చేది ఉంది, మమ్మల్ని ఎవరు ఆపగలడని దేవుని బిడ్డలు దుఃఖపెడుతూ జీవిస్తున్నారని. హల్లెలూయా. స్తోత్రం చెప్తామా? ఇప్పుడు 26వ వచనం చదవండి. మీకు వచనాన్ని చదివించింది మీ క్లారిటీ రావడం కోసం. బాలుడగు సమూయేలు బాబు, బాలుడగు యెహోవా కాదు, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నను. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. హల్లెలూయా. వీళ్ళిద్దరూ పాస్టర్ గారు 2 కొడుకులు అదే మందిరంలో ఉన్నారు, దుర్మార్గులు అయిపోయారు. కానీ బయట నుంచి ఒక తల్లి మొక్కుబడి ప్రకారం కొడుకును వదిలేస్తే ఆడి పేరు సమూయేలు అయితే, ఆ సమూయేలట పెద్దల దయందు దేవుని దయందును వర్ధిల్లుచున్నను రాయబడి ఉంది. తేడా ఏంటి? సమూయేలు ఎప్పుడైతే దేవుడి మందిరం విడిచిపెట్టాడో ఆ సమూయేలు చిన్నప్పటి నుంచి కూడా తనకి ఎదురుగా ఉన్నటువంటి ప్రవక్త పాస్టర్ గారు మాట వినడం నేర్చుకున్నాడండి. నాకు ఇక్కడ ఎవరో లేరు, లోపలేమో దేవుడు ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ నా ఎదురుగా ఉన్న ఏలీ పాస్టర్ గారి మాట నేను వినాలి. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెప్తున్నా, నాయనా మనము తప్పులు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు,
పనికి మన మాట్లాడకూడదు, భూత మాట్లాడకూడదు, సరసక్తులు ఆకూడదు, వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, ఎప్పుడూ ప్రార్థన చేసుకోవాలి, దేవుని మాటకు మనం లోపడాలి అని చెప్పి సమయాలకు చెప్తుంటే చిన్నప్పటి నుంచి చక్కగా తన హృదయంలోకి ఎక్కించుకున్నాడండి. హల్లెలూయా. అదే పాస్టర్ గారు ఇద్దరు పిల్లలు హోప్ని ఫినెహాసులు మాత్రం తండ్రి చేసిన తప్పు ఏంటంటే చిన్నప్పటి నుంచి గారాబం ఇచ్చి పెంచాడండి, చిన్నప్పటి నుంచి ముద్దిచ్చి పెంచాడండి. చిన్నప్పటి నుంచి నా బిడ్డలే కదా, చాలా మంది చూడండి వాడితో కలిపి సినిమాకి వెళ్ళాడు, ఏమండి ఆయన తిట్టమంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాడు లేవా సినిమాలు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతాడులే కుర్రోడే కదా. హల్లెలూయా అని మాట్లాడే పిల్లల జీవితాలు పాడు చేసిన తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. నువ్వు చిన్నప్పటి నుంచి ముద్దొచ్చి పెంచుతున్నావంటే నీ బిడ్డలకు విషమించి పెంచినందుకే పెంచుతున్నట్లే. హల్లెలూయా. చాలా మందిని చూసాం, ఎందుకు నాకు ఎలాంటి బిడ్డలు పుట్టారు, వీళ్ళు సచ్చినా బాగున్నాం, నాకు ఎందుకు ఇలాంటి బిడ్డలు దేవుడు ఇచ్చాడు, నాకు పిల్లలు పుట్టకపోయినా బాగున్నాయని గుండె బాదుకొని పిల్లలు పెట్టిన టార్చర్లో వాళ్ళు చేసిన ప్రవర్తన బట్టి తట్టుకోలేక ఏడ్చిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారండి. హల్లెలూయా. అతి గారాబము తండ్రి పట్టించుకోకపోవడం వల్ల, వాళ్ళకి పొగరో గర్వంతో ఉండడం వల్ల దేవుని మాట వినడానికి ఇష్టపడలేదు, కానీ లోక సంబంధమైన పాపం కోసం ఆరాటపడ్డారు. ఎవరు? హోప్ని ఫినెహాస్ పాస్టర్ గారు ఇద్దరు పిల్లలు. హల్లెలూయా. ఒక దినం రానే వచ్చింది. హల్లెలూయా. ఇటుపక్క చూస్తే సమయంలో ఏమో దినదినము దీవించబడుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు, దేవుని సేవలో ఉన్నాడు, ఎఫోదు ధరించుకుని రాయబడి ఉందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సేవకులు యాజకులు ఎఫోదు ధరించుకుంటారు, ఆ ఎఫోదును ధరించుకున్నాడు. హల్లెలూయా. వీళ్ళైతే గర్వంతోనే విచ్చలవిడి పాపం చేయడానికి ఇష్టపడ్డారండి. హల్లెలూయా. ఒకనొక దినాన్ని అయితే సమూయేలు చిన్నతనం నుంచి చేసినటువంటి ప్రార్థన, ఆ చిన్నతనం నుంచి చేసినటువంటి విజ్ఞాపన, ఆ చిన్నతనం నుంచి దేవుడికి చెప్పుతున్నటువంటి స్తుతి అర్పణ దేవుడు విని ఒక రాత్రి సమూయేలుని పిలిస్తే చిత్తం ప్రభువా అని అనుకొని ఆ పాస్టర్ గారు కోసం పిలిచారనుకోని పాస్టర్ గారికి వెళ్ళి అయ్యా నేను ఉన్నాను అన్నాడు. నాయన నేను పిల్లలేదన్నా. రెండోసారి దేవుడు పిలిస్తే మళ్ళీ పాస్టర్ గారు పిలిచాడు అనుకుని వెళ్ళాను. నాయన నిన్ను పిల్లలేదు నేను అన్నాడు పాస్టర్ గారు. మూడోసారి కూడా సమయంలో అని పిలిస్తే పాస్టర్ గారిని పిలిచాను అనుకోని నా ఏలిన వాడా నేను ఉన్నానని చెప్తే నాయన నేను పిల్లలేదు, ఈసారి పడుకో, నీకు అర్థమైపోయింది పిలుస్తుంది దేవుని స్వరం అని. ఈసారి ఆ స్వరం వినబడితే చిత్తం ప్రభువా నీ దాసు నేను ఉన్నానని చెప్పాను అన్నాడు. హల్లెలూయా. చిన్నతనంలోనే మళ్ళీ దేవుడు దర్శించాడండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ దేవుని స్వరం ఎప్పుడైతే ఉందో సమయంలో అంటున్నాడు, ఇదిగో నా ఏలినవాడా నీ దాసునే నేను ఇక్కడ ఉన్నానని చెప్పాడు. అప్పుడు దేవుడు కొన్ని విషయాలు మాట్లాడు. మొట్టమొదటి దేవుడు ప్రత్యక్షత చిన్నతనంలోనే సమయంలో పొందుకున్నాడు. హల్లెలూయా. నీ బిడ్డను నువ్వు ఎక్కడ పెంచుతున్నావు? చాలా మంది చూడండి, పిల్లలు సెల్ ఫోన్ ఇస్తే కానీ ఈ దినం తిండి తినరండి. స్కూల్ నుంచి రాగానే కూడా సెల్ ఫోన్ కావాలి. ఆడెవడో స్కూల్ నుంచి వచ్చి ఆ చిన్న కుర్రాడు తల్లి సెల్ ఫోన్ ఇవ్వలేదని, ఆ సెల్ ఫోన్ లాక్కుందని అక్కడ ఉన్న క్రికెట్ బ్యాట్తో తీసి పొరపాట్లు కూడా చంపేశాడండి చిన్న కుర్రాడు. అంత దుర్మార్గం స్థితిలోకి ఈ సెల్ ఫోన్ వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. మానవుడి చేతిలో సెల్లో మానవుడు అవసరాల కోసం దేవుడిస్తే ఆ సెల్లే మానవుడిని లోపరుచుకోండి పాపంలోకి తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. చిన్నప్పుడు బాబు అత్తని ఎలా తిట్టమ్మా, మా ఆయన ఎలా తిట్టమ్మా పనికి మాటలు నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. నీ బిడ్డకు నేర్పవలసింది స్తుతి స్తోత్రం నేర్పించాలా, దేవుడిని ఆరాధించడం నేర్పించాలా, ప్రార్థన చేయడం నేర్పించాలా, దేవుడికి విజ్ఞాపన చేయడం నీ బిడ్డకు నేర్పించాలా. వాడు ఎన్నటికీ దేవుడి సన్నిధి నుంచి తొలగిపోడు. హల్లెలూయా. ఇద్దరు బిడ్డలు హోప్ని ఫినెహాస్ ఇద్దరు కూడా బహు భయంకరమైన పాపంలోకి వెళ్ళారు. నేను త్వరగా ముగిస్తాను. నేను చాలా స్పీడ్గా చెప్తున్నాను, మీరందరూ అర్థం చేసుకోవాలని. 3వ అధ్యాయము 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. 4వ అధ్యాయము 11. అదే సమూయేలు గ్రంథం. ఇంకెక్కడికి మీరు తిరగాల్సిన లేదు, ఒక కార్మినగర్లో మీరు ఉంటే చాలు. 11వ వచనము. మరియు దేవుడు మందసము పట్టబడిను, అది కాకను ఇద్దరు కుమారులు హతులైరి. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం. రెండు చేతులు ఎత్తి
యుద్ధం జరుగుతుంది, ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం జరుగుతుంటే దేవుడి సన్నిధి అనబడిన మందసం దొంగిలించబడింది. వాళ్ళు పట్టుకుపోయారు. ఇశ్రాయేలు ప్రజలకు ఇప్పుడు దేవుడు లేడు, రక్షించి కాపాడే దేవుడు లేడు. మందసం పోవడమే పాటు దాంతో ఇంకేం పోయారంట, ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హోఫ్ని ఫినెహాస్ కూడా కత్తి చేత చంపబడ్డారు. వాళ్ళిద్దరికి మరణం వచ్చింది. మన 2వ అధ్యాయంలో చదువుకున్నాం. దేవుడు వాళ్ళని చంపను ఉద్దేశించిన కనుక, ఎందుకంటే దేవుడికి లోపడలేదు, దేవుడి మాట వినలేదు. దేవుడి సన్నిధికి వచ్చిన వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టి దేవుడికే కోపం పుట్టేంత పాపము ఇద్దరు కూడా చేశారు. హల్లెలూయా. మీకు ఇంకొక మాట దీంతో చెప్పి నేను కంక్లూజన్కి వస్తాను. 19వ వచనం 3వ వచనం చదవం, అక్కడే ఉంటుంది. 3వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నన అతని మాటల్లో ఏదీ తప్పిపోలేదు. కాబట్టి ప్రవక్తగా స్థిరపరచబడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సమూయేలు కంట దేవుడు తోడై ఉన్నాడంట. ఆడు పెద్దవాడు అయిన తర్వాత దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏదైతే సమూయేలు ప్రవచిస్తున్నాడో అదేది తప్పకపోకుండా ఖచ్చితంగా అన్నీ జరిగేవంట. దేవుడు అతను తోడై ఉన్నాడని చెప్పబడింది. దేవుడు ఒక వ్యక్తికి ఎందుకు తోడుగా ఉంటాడు చెప్పండి? హల్లెలూయా. ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నాడు. చిన్నోడేమో తాగుబోతు, పెద్దోడేమో తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రులు చెప్పినట్టంతా చేస్తాడు. చిన్నోడు తాగి వచ్చి తల్లిదండ్రులు తొంతుంటాడు. చిన్నోడు వాడు ఇష్టమైన క్రియలు చేస్తూ తల్లి తండ్రికి బాధ పెడతా ఉంటాడు. మరి 2 కొడుకుల్లో తండ్రి ఎవరికి ఆస్తి ఇవ్వాలనుకుంటారు చెప్పాలమ్మా? మీ అందరికి తెలుసు కానీ చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. చెప్పండి. పెద్దోడికి ఎందుకు? వాడి తల్లిదండ్రుల మాట విని జీవితం ఎలాగ సాగాలో లోబడి భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. చిన్నోడికి ఇస్తే ఒక్కరోజులో ఆస్తి అంతా పాడు చేస్తాడు. ఈలో అడుగు తిన్నాడు అయిపోతాడు, ఆడు అడుగు తిన్నాడు అయిపోతాడు కనుక చిన్నోడికి ఇవ్వడానికి ఇష్టమో పడదు. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా తన యందు భయభక్తులు కలిగి దేవుడి మాట విని పాపానికి దూరంగా ఉంటాడు. పాపం అంటే ఏంటి? వ్యభిచారం, దొంగతనము, మాయ, మోసము, నరహత్యలు, హల్లెలూయా, అబద్ధలాడటం, ఎదుటోని చంపడము, కుళ్ళు, కుతంత్రము, భూతమాతలు, సరసొక్కులు, హల్లెలూయా, త్రాగుడు, వ్యసనము, ఇవన్నీ పాపమై ఈ పాపం ద్వారా వచ్చే జీతము మరణము. అలాంటి పాపంలో హోఫ్ని ఫినెహాస్ ఉండి దేవునికి విరోధంగా భయంకరమైన పాపం చేసిన వాళ్ళిద్దరు ఏమైపోయారు? చనిపోయారు. హల్లెలూయా. దేవుడి మాట వింటూ దేవుడితో నడుస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుడే నాకు సమస్తం అనుకున్న సమయంలో ఏమయ్యాడండి? పెద్దల దయ్యండు, దేవుడి దయ్యండు వర్ధులు చుండెను. దేవుడు అతనికి తోడుగా ఉండెను. ఈ దినము నీ బిడ్డను నువ్వు ఎలాగ పెంచుతావు? హోఫ్ని ఫినెహాస్ లాగా పెంచుతావా? సమయంలో వంటి బిడ్డలా పెంచుతావా? పనికి మాలిన మాటలు నీ బిడ్డలకు కాదు నేర్పించడం. హల్లెలూయా, స్తోత్రం, ఆరాధన, పాటలో ప్రార్థన, ఇవి నీ బిడ్డకు నేర్పించాలి. అలా ఎప్పుడైతే నువ్వు నేర్పిస్తావో నీ బిడ్డలో ఒక భయభక్తి కలిగినటువంటి జీవితం వస్తుంది, సన్మార్గంలో నడిచే జీవితం వస్తుంది. పెద్దల దగ్గర ఎలా నడుచుకోవాలో, చిన్నల దగ్గర ఎలా ప్రవర్తించాలో, ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో నేర్పవలసింది తల్లిదండ్రులే. తల్లిదండ్రులు మీరు ముందు దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. తల్లిదండ్రులమైన మనం ముందు దేవుడు అంటే ఏంటో తెలుసుకొని అనుదినం బైబిల్ చదివి మీరు ముందు దేవుడికి లోబడి జీవిస్తే మీ పిల్లలు కూడా మీతో పాటు లోబడి జీవిస్తారు. హల్లెలూయా. ఈ లోక భాగ్యాలు, ధనము, అంతస్తులు, డబ్బు, హల్లెలూయా, మనకున్న దాన్ని ఏమంటారు కుటుంబాలు, ఇవేవి కూడా నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. నువ్వు భూమి మీద యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన ఎంతో భయభక్తులు కలిగి దేవుడే నాకు సమస్తమానికని యేసు ప్రభు మాటకు లోబడి పాపం చేయకుండా నువ్వు జీవిస్తే చావులేని యుగయుగాలు జీవించే పరలోక రాజ్యాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు భక్తి నేర్చుకుంటే నీ బిడ్డలు కూడా భక్తి నేర్పించగలవు. హల్లెలూయా. కాదు ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు అని నువ్వు అనుకున్నావు అనుకో, ఆస్తి అక్కరకు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు అక్కరకు రాదు. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు కానీ దాని యొక్క వివరణ ఇప్పుడు చెప్తాను. మన టైటానిక్ ఎంతమందికి తెలుసు? పేదరాష్ట్రాలు తప్పేం లేదా, దేవుడు పూర్తిమాట కాదు. టైటానిక్ షిప్ ఎంతమందికి తెలుసు? టైటానిక్ సినిమా 1997లో వచ్చింది. లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ హీరోయిన్లుగా నటించారు.
హల్లెలూయా. లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్గా యాక్ట్ చేశారు. జాగ్రత్త వినాలి. ప్రపంచమంతా సినిమా ఆడిందండి. 7 సార్లు ఆస్కార్ అవార్డు వచ్చింది. 7 సార్లు కూడా హీరోయిన్కి కానీ హీరో కానీ వాళ్ళ యాక్టింగ్ బట్టి ఇవ్వలేదండి. ఒక్క టైటానిక్ షిప్ను బట్టి వాళ్ళకి 7 సార్లు ఆస్కార్ అవార్డు వచ్చింది. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, స్తోత్రం చెప్తాం. జేమ్స్ కెమెరాన్ అనేటటువంటి వ్యక్తి ఆ సినిమాని తీశారండి. నిజమైనటువంటి టైటానిక్ షిప్, నిజమైనటువంటి టైటానిక్ పడవ ఎప్పుడు తయారు చేయబడిందంటే, అమ్మాయికి వినాలి, నిజమైన టైటానిక్ షిప్ ఎప్పుడు తయారు చేయబడిందంటే 1912 ఏప్రిల్ 10వ తారీఖు తయారై సౌత్ హాంప్టన్ అనేటటువంటి దేశం నుంచి అంటార్కిటికా సముద్రం మీద ప్రయాణం సాగిందండి. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాస్ అని 4 క్లాసుల షిప్లో ఉండేవండి. మొత్తం 2400 మంది జనాభా ఉన్నారు. 918 మంది అందులో పనిచేసేవారు ఉన్నారండి. హల్లెలూయా. అందులో ఉన్న జనాలు అనుకుంటున్నారు ఆ షిప్ ఎక్కిన తర్వాత మరొక ప్రపంచం ఎంత అందంగా ఉండదో. మనం ఇప్పుడు భూమి మీద లేము, నీటి మీద ఆకాశానికి మధ్యలో ఉన్నాము. పడవ ఈ దినం బయలుదేరింది. కొన్ని దినాల్లో మనము చేరవలసిన దేశానికి మనము చేరుతాము. తాగుతున్నారండి, పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేస్తున్నారండి. మేము ఒక గొప్ప లోకంలో ఉన్నాం. ఎంతకంటే అందమైనటువంటి సృష్టి మరొకటి ఉండదు. మేమే గొప్ప వాళ్ళం, ఇలాంటి గొప్ప పడవ ఎక్కామని తందనాలు ఆడుతున్నారండి. హల్లెలూయా. వాళ్ళకున్న ఆస్తులు బట్టి, వాళ్ళకున్న ధనబలాన్ని బట్టి రకరకాలైన చేపలు చేస్తూ, గంతులు వేస్తూ, తాగుతూ వెచ్చలవిడిగా తిరుగుతున్నారండి. ఆ షిప్ అంతా కూడా 4 రోజులు ఆ సముద్రం మీద ప్రయాణం చేసిందండి. 5వ రోజు వచ్చేసరికి అందరూ ఉత్సాహంతో నిండిపోయి గంతులు వేస్తున్నారు, తాగి ఉన్నారు బలంగా. పెద్ద పెద్ద విఐపీలు ఉన్నారు ఆ టైటానిక్ షిప్లో. ఆ పడవ బయలుదేరుతున్నప్పుడు 5వ రోజు వచ్చినప్పుడు వీళ్ళకి సడన్గా ఐస్బర్గ్ అంటే మంచుకొండ ఎదురొచ్చిందండి. మంచుకొండ ఎదురొచ్చినప్పుడు కెప్టెన్ సడన్గా చూసి దూరం నుంచి ఉందని చెప్పినప్పుడు ఆ మాట వినకుండా అది తప్పించుకొని వెళ్ళొచ్చు అనుకున్నాడండి. దగ్గరికి వచ్చేసరికి ఆ షిప్ని ఎలాగైనా తప్పించాలని అక్కడున్న లోపల డ్రైవర్లందరికీ కూడా ఆ మెషిన్స్ అంటే ఆ మోటార్ వెనక తెప్పని అడిగారండి. షిప్ వెనక్కి వెళ్ళి ఆగుతుందేమో అనుకో. ఆ స్పీడ్ అది ఆగలేక ఆ మంచుకొండను పక్క గుద్దే కానీ ఆ షిప్ బ్రేక్ అయిపోయిందండి. హల్లెలూయా. వాటర్ అంతా లోపలికి వచ్చేస్తుంది, తాగిందంతా దిగిపోయింది, ఒక్కొక్కళ్ళ గర్వం దిగిపోయింది, పొగరు దిగిపోయింది, అహంకారం దిగిపోయి ఇప్పుడు ఏం పట్టుకుందో? మరణ భయం పట్టుకుంది. హల్లెలూయా. వాళ్ళకున్న ధనము కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అంతస్తులు కానీ, వాళ్ళకున్న పలుకుబడి ఇప్పుడు ఏది కూడా ప్రాణాల నుంచి వాళ్ళు కాపాడలేకపోతుంది. హల్లెలూయా. లైఫ్ బోట్లు కొన్ని ఉన్నాయి. ఆ లైఫ్ బోట్లో కొంతమంది జనాన్ని దించుతుంటే 50 మంది పట్టవలసినటువంటి లైఫ్ బోట్లో 20 మంది ఎక్కిపోయి కంగారుకి వెళ్ళిపోయేవారండి మిగతా వాళ్ళు వదిలేసి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ లైఫ్ బోట్లో ఎక్కువ మంది పడతారు, కానీ వీళ్ళు కంగారుకి బోర్డు దగ్గర కొంతమంది ఎక్కిగానే మమ్మల్ని వదిలేయండి ఆ బోర్డు నడిపించుకొని వెళ్ళిపోయేవారండి. షిప్ అలా మునిగిపోతూనే ఉంది. అయితే ఈ షిప్కి 60 కిలోమీటర్లు ఒక షిప్ ఉందండి, 30 కిలోమీటర్లు ఒక షిప్ ఉంది, 10 కిలోమీటర్ల దగ్గరలో ఒక షిప్ ఉందండి. ఎప్పుడైనా నీటి మధ్యలో రాత్రిపూట ప్రమాదాలు జరిగితే ఆ షిప్లో నుంచి ఫైర్ క్రాకర్స్ వదులుతారంటే దాన్ని ఏమంటారు, తారాచవులు వదులుతారు. అది ఎంత దూరం ఉన్నా సముద్రంలో ఉన్న వాళ్ళకి కనపడుతుంది. ఇక్కడ ఏదో షిప్ ప్రమాదం జరుగుతుందని చూసి వస్తారండి. హల్లెలూయా. 10 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నారు, మనకెందుకులే అనుకున్నారండి. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు అన్నారు, ఇక్కడ ఏదో షిప్ ప్రమాదం జరుగుతుంది కానీ మనం వెళ్ళగలమని అనుకున్నారండి. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, అక్కడ ఏదో పడవకు ప్రమాదం జరుగుతుంది, ఆ షిప్లో ఉన్న జనాలు కాపాడాలని అధిక స్పీడ్తో వాళ్ళు రావడం మొదలుపెట్టారండి. ఈలోపు చాలామందిని ఇంట్లో గెలిచేశారు. ఐస్ చలికి తట్టుకోలేక చాలామంది చచ్చిపోయారు. ఎందుకంటే సినిమాకి 7 ఆస్కార్ అవార్డులు వచ్చాయి కదా. నిజమైన హీరో ఎవరో, ఎవడుకున్న ధనము ఎవడు ప్రాణాన్ని కాపాడలేదు అనడానికి ఈ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను మీకు. హల్లెలూయా. కొంతమందికి లైఫ్ జాకెట్లు ఉన్నాయండి, ఆ జాకెట్ని వేసుకొని నీటిలోకి ఎంతనా మునిగిపోం. కొంతమంది అలా గెంతిస్తారు. ఈ లోపు అందులో ఒక పాస్టర్ గారు ఉన్నారండి. పాస్టర్ గారు తన తల్లి తన భార్య ఉన్నారండి. హల్లెలూయా, స్తోత్రం చెప్తాం. తల్లిని భార్యని ఇద్దరిని కూడా లైఫ్ బోట్లో ఎక్కించి మీరు వెళ్ళిపోండి అన్నాడండి. ఒకే ఒక జాకెట్ ఆయన దగ్గర ఉండిపోయింది, లైఫ్ జాకెట్. ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? జనాల దగ్గర గుంపులు కేకలేట్లు, ఆగండి
మీరు ఇప్పుడు చచ్చిపోతారు. ఏ ధనధాన్యాలు మిమ్మల్ని కాపాడలేవు, ఏ బంధువులు మిమ్మల్ని కాపాడలేవు, ఏ కులగోత్రాలు మిమ్మల్ని కాపాడలేవు. ఎంత దాస్తున్నా నీ ప్రాణాన్ని ఇప్పుడు కాపాడేవాడు లేడు. నిన్ను కాపాడగలిగే దేవుడు యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభుని నమ్ముకో. నువ్వు బ్రతికితే పరలోకానికి వెళ్తావు. ఒకవేళ ఎక్కడ చచ్చిపోయినా నువ్వు చేసిన పాపాలు బట్టి నరకానికి వెళ్ళిపోతావు. భూమి మీద పాపాన్ని చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష నిత్య నరకం, అగ్నిగుండం, యుగ యుగాలు అగ్నిగుండంలో కారాలి. దాని నుంచి తప్పించబడి ఆ చావులేని వందల వేల లక్షల సంవత్సరాలు ఆ పరలోకంలో జీవించే గొప్ప జీవితాన్ని పొందుకుంటాం. యేసుప్రభుని నమ్ముకోండి. ఆ టెన్షన్లో అనేకులు సువార్త చెబుతూ ఆయన కూడా ఆఖరికి నీటిలో గెలిచేసి నీటిలో కూడా ఆ తల్లకిందులతో లైఫ్ జాకెట్లతో నలిగిపోతున్న వరకు కూడా సువార్త చెప్పి ఆయన చనిపోయే ముందు 200 మందిని రక్షించాడండి. ఆ నీటిలోనే దేవుని స్తోత్రం కలుగునుగాక. చప్పట్లు కూడా దేవుని మహింపరచాలా. హల్లెలూయా. అప్పుడు ఈదుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ఇరిగిపోయిన చెక్క మీద ఒక యవ్వనస్తుడు దాని మీద చేరబడి ఏరుస్తున్నాడండి. ఆ లైఫ్ జాకెట్తో ఈదుకుంటూ వెళ్ళి చచ్చిపోతున్నానని భయపడుతున్నావా? నువ్వు బ్రతికితే ఏం సాధించగలవు? నిన్ను ఇక్కడి నుంచి ఎవరు రక్షించగలరు? కానీ నీ ఆత్మను రక్షించే దేవుడు యేసుప్రభు ఉన్నాడు. మానవులుగా భూమి మీద జీవించినంత కాలం చేసిన పాపానికి శిక్ష నిత్య నరకం. చాలా మంది అనుకుంటారు, అబ్బా బతికినంత కాలం తిని తాగి ఇష్టం వచ్చిన బతికి చచ్చిపోవాలమ్మా అని అనుకుంటారు. హల్లెలూయా. చనిపోయిన తర్వాత అసలు ఉంటుంది 2. 1 అగ్నిగుండం అనే నరకము, 2 చావులేని ఆ పరలోక రాజ్యము. హల్లెలూయా. అగ్నిగుండం అంటే ఇంట్లో తాలింపు పెట్టినప్పుడు నూనె చొక్క తొలితేనే ఆ వేడి కొప్పలకి రోజంతా ఉమ్మరాసి ఊదుకుంటాం. ఆ మంటను భరించలేక అగ్ని గంధకముల చేత మండుచున్న అగ్నిగుండంలో నుంచి నిన్ను రక్షించగలిగే దేవుడు యేసుప్రభు మాత్రమే. నువ్వు ఎలాంటి పాపాలు చేసినా క్షమించగలిగే దేవుడు. అందుకే నరావతారిగా 2026 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మానవులందరి పాపాల కొరకు కలవరి శిలువలో తన శిక్షను అనుభవించి తన పవిత్రమైన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి సమాధి నుంచి భద్రం చేసుకుని 3వ దినం సజీవుడిగా లేచాడండి నా దేవుడు. యేసుప్రభుని ఎవరైతే నమ్ముతారో ఆయన మా పాపాల కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. 3వ దినం సమాధి నుంచి లేచాడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళ పాపాలు క్షమించి, ఎంత భయంకరమైన పాపైనా క్షమించి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చి చనిపోతే ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. బతికినంతకాలం భూమి మీద దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు ఏమైనా చచ్చిపోతామన్న భయంగా ఉందా? నువ్వు యేసుప్రభుని నమ్ముకో, నువ్వు చనిపో, నేను నిన్ను బ్రతికిస్తాను ప్రార్థన చేసి. నీవు యేసుప్రభుని నమ్ముకో, నీ పాపాలను యేసుప్రభు జరుపుకో. ఆయన నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు. ఇదిగో నా అడ్రస్ ఇది, సౌత్ హాంప్టన్లో పలానా రాష్ట్రము, పలానా జిల్లా, పలానా ప్రాంతం, నా చర్చి పలానా దగ్గర ఉంది. దేవుడు నిన్ను ఇప్పుడు బతికించిపోతున్నాడు. నా పక్షాన సాక్షిగా యేసుప్రభుకు సేవకుడిగా నువ్వు వెళ్ళి అక్కడ బ్రతుకని తన లైఫ్ జాకెట్ తీసేసి ఆ కుర్రోడికి ఇచ్చాడు. నూట్లో మునిగి పాస్టర్ గారు చచ్చిపోయాడని. చప్పడు కూడా దేవుడు మహిమపడతాం. ఎందుకు చచ్చిపోతే ఎందుకు కొట్టాలా? చచ్చిపోయే ముందు 200 మందిని రక్షించాడు ఆయన. చనిపోయిన వాళ్ళు అనేక మంది దేవుని అంగీకరించి చనిపోయారు, పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నారు. చావులేని ఆ నిత్య జీవాన్ని సంపాదించుకున్నారు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ అబ్బాయి ఆ లైఫ్ జాకెట్ వేసిన చెక్క మీద ఉండి ఏడుస్తునేసరికి 60 కిలోమీటర్ల ఉన్న షిప్ వచ్చేసింది. ఈ లోపు షిప్ మునిగిపోయింది. టైటానిక్ షిప్ మునిగిపోయింది. ఆ షిప్ వాళ్ళు వచ్చి ఎవరైనా ఉన్నారని కేకలేసి విసిల్ చేస్తుంటే ఈ కుర్రోడి వైపు టార్చ్ లైట్ చూపించగానే ఆ కుర్రోడిని ఎక్కించుకొని ఆ షిప్లో అలాగ చాలా మంది వాళ్ళు రక్షించారు. అందరూ ఈ కుర్రోడు ఆ సౌత్ హాంప్టన్లోకి వెళ్ళి పోలీసుల దగ్గర అనేక దగ్గర సాక్ష్యం చెప్పి గొప్ప సేవ చేశాడండి. చప్పట్లు కూడా దేవుడు మహిమపడతాం. ఆ టైటానిక్ జీవిత చరిత్రను చెప్పింది ఆ కుర్రోడే. ఈ దినం చెప్పిన సాక్ష్యాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చింది ఆ యవనస్తుడే. హల్లెలూయా. ఎంతకన్నా గొప్ప లోకం ఇంకోటి లేదని అనుకున్నారు. ఏమైపోయారు? కాలగర్భంలో కలిసిపోయారు. యేసుప్రభు అంగీకరించిన కుర్రోడు బ్రతికాడు. ఇప్పుడు హీరో పాస్టర్ గారా, లియోనార్డో డికాప్రియోనా? పాస్టర్ గారు. ఎందుకంటే అనేక మందిని చనిపోయే ముందు కూడా రక్షించాడు. హల్లెలూయా. మన బర్నబాస్ అన్నయ్య ఈ ప్రాంతంలో అనేకమైన మీటింగ్లు పెట్టాడు. ప్రతి మీటింగ్ నేను నిలబడే చేశాను. ప్రతి ఒక్క సువార్తని మేము చేసాం. అతని ఆశంతా కూడా ఈ యొక్క ప్రాంతం రక్షింపబడాలి, ఈ ప్రాంతం దీవించబడాలి, వాళ్ళు చేస్తున్న చేతి పనులను దీవించబడాలి, ఈ ప్రాంతం అంతా ఆనంద సంతోషంతో ఉండాలని ఆశ కలిగి ప్రార్థించి సువార్త ప్రకటించి ప్రభు సన్నిధిలో మరణం పొందాడండి. దేవుడి స్తోత్రం కలుగునగా. బర్నబాస్ గారిని ప్రాంత ప్రజలందరూ కూడా అప్పన్న అంటారు. హల్లెలూయా.
అర్థమైతే స్తోత్రం చెప్పండి. నేను చెప్పిన మాటలన్నీ కూడా. నీ బిడ్డని ఇప్పుడు ఎలా పెంచాలనుకుంటున్నావు? సమయంలోకి పెంచాలనుకుంటున్నావా? హోప్ని ఫినెహాస్ అనేటటువంటి నిత్య నరకంలోకి వెళ్ళిపోయేటటువంటి ఆ పాపాత్ములుగా పెంచాలనుకుంటున్నావా? దేవుడికి లోబడి బిడ్డగా ఉండాలంటే ముందు దేవుడికి నువ్వు లోబడి, దేవునితో భయభక్తులు కలిగిన నువ్వు జీవితాన్ని నువ్వు జీవించు. అప్పుడు నీ బిడ్డలు నిన్ను బట్టి నేర్చుకుంటా. బాలు నడవలసిన త్రోవను నేర్పాలి. మరొక మాట చెప్పి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం గట్టిగా చదవాలి. నా వలన దీర్ఘాయువు కలుగును, నేను జీవించు సంవత్సరములు అధికనమును. హల్లెలూయా. ఏ డాక్టర్ కూడా నీకు ఒక నిమిషమైనా కూడా ఆయుష్ పెంచలేడు. దేవుడి వల్లే మనకు ఆయుష్ కలుగుతుంది. బిడ్డ గత సంవత్సరం ఇలాంటి రోజులు పుట్టాడు, ఈ సంవత్సరం అంతా కాపాడి ఈ రోజు పుట్టినరోజుకి చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. ఏ డాక్టర్ కూడా మన ఆయుష్ని పెంచలేడు, ఏ వైద్యము కూడా మన ఆయుష్ పెంచలేదు, ఏ సైంటిస్ట్ కూడా, ఏ పోలీసులు కానీ, ఏ లాయర్లు కానీ మన యొక్క ఆయుష్ని పెంచలేరు. మన ఆయుష్ని దీర్ఘాయునిచ్చేవాడు మనల్ని సృజించిన సృష్టికర్త అని యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. చాలా కాలం కిందట, ఇప్పుడు వాక్యం చెప్తున్న నేనే భయంకరమైన తాగుబోతునండి, వారి వరుస లేనటువంటి వ్యభిచార పాపం చేస్తూ బతికి ఉండండి, చిన్న పెద్ద తేడా లేకుండా పాపం చేసి ఉండండి. హల్లెలూయా. ఎన్నింటి కొత్త వరలక్ష్మి భవన్లో తాక్కుని అక్కడే పడుకునేవాడిని, పంజాబ్ బట్టల దగ్గర వరలక్ష్మి భవన్లో తాక్కుని అక్కడే పడుకునేవాడిని. నా జీవితం అంతా దుర్భరం అయిపోయి సెటిల్మెంట్లు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, లాయర్లు, చెయ్యని తప్పులు కూడా నా మీద డబ్బుల కోసం కేసులు వేసుకొని స్టేషన్కి ఎన్ని జబ్బలు తిన్న రోజులు ఉన్నాయండి. హల్లెలూయా. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు కనబడినా, యేసు ప్రభువును ఆరాధించే వాళ్ళు కనబడినా వాళ్ళు అవమానించి భూత మాటలు తిట్టేవాడిని అండి. పాస్టర్లు కనబడితే భూత మాటలు తిట్టేవాడిని అండి. హల్లెలూయా. అలాంటి భయంకరమైన తాగుబోతునైనటువంటి నేను, దుర్మార్గుడైనటువంటి నేను, నా జీవితం అంధకారం అయిపోయి ప్రేమించిన స్త్రీలు మోసం చేశారు, ప్రేమించినటువంటి స్నేహితులు మోసం చేశారు. ఎందుకంటే లోకంలో ప్రాణాలు ఉంటుందంటే పెడితే పెళ్లిని లేకపోతే చావుని కోరుకుంటుంది. కానీ నీలో ఏది ఆశించకుండా ప్రేమించే ప్రేమ కలువరి ప్రేమ, నా యేసయ్య ప్రేమ. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు పిలిస్తే పలికే దేవుడు, నీ కన్నీరు తుడిచే దేవుడు, నీ దుఃఖదినమును సమాప్తం చేసే దేవుడు, ప్రతి పరిస్థితిలోని, ప్రతి విషయంలోని నీకు తోడి నిన్ను కాపాడి నీ స్థితి గతి మార్చగలిగేటటువంటి దేవుడు. నువ్వు పిలిస్తే ఇదిగో నేనున్నాను, నీ బాధ ఏంటో చెప్పమ్మని అడిగి నీ పరిస్థితుల్లో గొప్ప జయాన్ని ఇవ్వగలిగే దేవుడు నా యేసయ్య. దేవుడి స్తోత్రం కలుగునుగా. అలాంటి భయంకరమైనటువంటి పాప జీవితంలో ఉన్నటువంటి నాకు తిండి లేక చావుల మంది శ్మశానంలో శవాలు మోసుకుంటూ, ఆ శవాలు కప్పెడుతూ, మగవాళ్ళు అయితే మందు తాగడం అలవాటు ఉంటే ఆ మందు ఆ తల దగ్గర పెడితే ఆ మందు తీసుకొని ముందే శవాలకి కొట్టి కొబ్బరికాయలు పడేస్తారు కదా శ్మశానంలో. ఆ కుళ్ళు పైన కొబ్బరి చెప్పులు తీసుకొని ఆ కుళ్ళంతా గోపుకొని ఈ మందు అందులో వేసుకొని ఆ మందు తాగి ఆ సమాధుల మీద పడుకుండేవాడిని అండి ఒకప్పుడు నేను. హల్లెలూయా. అలాంటి పరిస్థితి అయినటువంటి నన్ను అందరూ విడిచిపెట్టేసిన నన్ను ఆ రోజు ఎన్ఏడి కొత్త రోడ్డు దగ్గర మందు తాగి ఆర్ఎన్బి దగ్గర ఆటో దిగుతుండగా అక్కడ రోడ్డు పక్కన ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి నాకు స్వరం వినపడుతుందండి. ఇదిగో లారీ వస్తుంది, ఎన్ని తలపెట్టి అని చెప్తుంటే నా మైండ్ ఏదోలాగా అయిపోయి అప్పటికే సరే అంటున్నాను. కానీ ఆటో దగ్గర నాలో జరిగిన విషయం ఏంటంటే, నా మెదడులో నుంచి నా భుజాల వరకు బలంతో ఒక వ్యక్తి నరాలు తెప్పిసినంత బాధ ఈ బ్రెయిన్లో నుంచి మెదడులోకి వచ్చి భుజాల్లోకి వచ్చేస్తుందండి. ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అప్పటికే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను 19 రోజుల నుంచి. ఏంటి అంటే, ఇంకా తాగినంత కాలం తాగి చచ్చిపోదాం. వాలీబాల్ ఆంధ్రప్రదేశ్ గోల్డ్ మెడలిస్ట్ అంటే నాకు ఉద్యోగాల అవకాశాలు పోయాయి. వ్యభిచార స్త్రీలు నన్ను మోసం చేశారు, నేను నమ్మిన స్నేహితులు నన్ను మోసం చేశారు. ఇంకా నా బ్రతుకంతా అయిపోయి చచ్చిపోదామని 19 రోజులు తిండి మానేశానండి. ఆ స్వరం విని వెనక్కి వెళ్తుంటే అడివే రోడ్డు మీద లారీ వస్తుందండి, ఎన్ఏడి నుంచి ఆర్ఎన్బి వైపు లారీ వస్తుంటే నేను చచ్చిపోదామని దగ్గరికి వెళ్ళి అంత దూరంలో ఉండేసరికి ఆకాశంలో నుంచి ఒక స్వరం వినబడుతుందండి, నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళు. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలా?
ఇంటికి వెళ్ళాను, ఈ నొప్పి తగ్గట్లేదు, షాంపూ పెట్టే తలంతా నాకు ఎక్కడ వరకు జుట్లు ఉండేవండి. ఇది తల తుడుస్తున్నాను కానీ స్నానం చేసి నాకు నొప్పి తగ్గట్లేదు, ఏంటి పరిస్థితి అంటే అప్పుడు ఆలోచన వస్తుంది. అవును, నేటికి 19 రోజులు బట్టి తిండి మానేశాను. తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రికి మందు తాగుతూనే ఉన్నాను. నా నరాలకు మందు వెళ్ళిపోయింది. ఈ రాత్రికాల సమయం నేను చచ్చిపోబోతున్నాను నాకు తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇలా కాదు, ఒక మధ్యాహ్నం ఎక్కువ తాగడం వలన బుర్ర హ్యాంగ్ ఓవర్ అయిపోయింది అని చెప్పి ఇంట్లో నేను దాచుకున్న మందు తీసి గ్లాస్లో తాగి అలా పెట్టి తల తుడుస్తున్నాను. ఇలా కాదు, ఒక్కసారి తగ్గేద్దామని ఆ గ్లాస్తో మందులుగా దగ్గరకు తీసుకునేసరికి నేను ఇంట్లో కూర్చున్న నాకు ఎదురు గోడల నుంచి నువ్వు ఇంకా తాగలేవు అనే గొప్ప స్వరం వినబడింది. దేవుడి స్తోత్రం కలుగునగా. ఆ స్వరం ఎప్పుడైతే వినబడిందో ఒళ్ళు శివరంగా వచ్చి మందు తీసుకెళ్ళి పారేశాను. రాత్రి డాక్టర్ కూడా లేడు. నాకు తెలిసిందల్లా ఒకటే, ఎన్నాళ్ళు నేను తిండి తిప్పలు లేకుండా మందు తాగాను, నా నరాలకు బ్రెయిన్కి పట్టేసింది, ఈ రాత్రికాల సమయం చచ్చిపోతున్నాను అనుకొని కళ్ళంటి నీళ్ళు పట్టుకొని ఎదురుగా సోఫా ఉంటే సోఫాలో అలా పడిపోయి ఉండిపోయింది. నా జీవితంలో ఎప్పుడూ అంతవరకు నాకు తెలిసి అంత మంచి నిద్ర పట్టలేదు. ఆ రాత్రి అంత శ్రేష్టమైన నిద్ర పట్టిందండి. ఏ రాత్రి ఎవడు ఏ గొడవ అవుతుంది పిలుస్తాడో, ఎవడ మందు తాగడానికి పిలుస్తాడో, ఏ సెటిల్మెంట్ పిలుస్తాడని టెన్షన్ వల్ల నిద్ర పట్టేది కదా. రాత్రి శ్రేష్టమైన నిద్ర పట్టింది. ఎప్పుడు 4 గంటలు వేసి స్నానం చేసి వైన్ షాప్కి తెల్లవారు చీకట్లో మందు అవి అక్కడికి వెళ్ళిపోయాను. నేను 6:30కి లేచేసరికి వీడు మా తమ్ముడు, అనారోగ్యంతో ఉందా మా అమ్మ అనే జ్ఞాపకం వచ్చిందండి. ఏనాడు తల్లిని తల్లిగా చూడలేదు, జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టేవాడిని. తమ్ముడుగా చూడలేదు. ఆ నిజం మా తమ్ముడు మా అమ్మని తెలుస్తుందండి. హల్లెలూయా, దేవుడి స్తోత్రం కలుగును గాక. అలాగా హాస్పిటల్కి వెళ్ళాం. అప్పటికి రోజుకు 10 విరోచనాలు అవుతున్నాయి మందు ఉండడం వల్ల. బలహీనత అయితే రాలేదు కానీ 10 విరోచనాలు అవుతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గలేదు. అప్పుడు ఆ రాత్రి స్వరం దర్శించిన తర్వాత నేను నీరసం అయిపోయాను. హాస్పిటల్కి బాబురావు గారి దగ్గరికి వెళ్తే 3 రోజులు మందులు పడినా తగ్గలేదు. అప్పుడు టీవీలో నేను యేసు ప్రభు ఛానల్ పెడితే సాక్ష్యం వస్తుంది. క్యాన్సర్ రోగంతో ఉన్నటువంటి ఒక తల్లి బిడ్డల హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టులు చేయించిన తర్వాత కొన్ని మందులు డాక్టర్ ఇస్తే ఇంటికి పట్టుకొని వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ మందులు బయటకి ఇసిరిసిందండి. అమ్మ ఎలాగంటే మందులు ఇసిరిసావు, నీకు వచ్చింది క్యాన్సర్, ఈ ట్యాబ్లెట్లు వాడని తెచ్చిస్తే నేను వాడను అన్నది. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెప్పాలా. నీ నేను వాడను అన్నది. అమ్మ నీకు వచ్చింది మామూలు జబ్బు కాదు, నువ్వు మందులు వాడితే కొన్నాళ్ళు బ్రతుకుతావు అని అంటే నేను బ్రతకపోయినా పర్వాలేదు కానీ మందులు వాడిన అయినా అని చెప్పింది. ఎందుకు వాడవు నువ్వు అని అంటే, ఒరే ఈ మందులు వాడితే తగ్గొచ్చు, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెప్పాలా. కానీ నేను నమ్ముతున్న యేసు ప్రభు నన్ను ముడితే ఈ రోగం స్వస్థపడుతుంది, ఆయన స్వస్థపరిచే రోగం ఎన్నటికీ రాదని చెప్తుందండి. దేవుడి స్తోత్రం కలుగునగాక. అది చూస్తూ యేసు ప్రభు తిట్టండి నేను, యేసు ప్రభుని దూషించి నేను ఎలాగడగాలో తెలియట్లేదు. కల్లా నీళ్ళు వస్తున్నాయి. 10 రోజులు బట్టి తిండి లేనివాడు ఎలా అయితే అడుగుతారో. హల్లెలూయా, అలా అడుక్కునే వాళ్ళకి యేసు ప్రభువా నువ్వు దేవుడు అని అంత రోగం నుంచి బతికించావు. నిన్ను నమ్ముతున్నాను. నన్ను నమ్మిన వాళ్ళు మోసం చేశారు. నా స్నేహితులు, నేను ప్రేమించిన స్త్రీలు మోసం చేశారు. అందరూ మోసం. నా ఇంట్లో వాళ్ళు నన్ను చచ్చిపోమని నా సాగు కోరుతున్నారు. నీకు ఇష్టమైతే నీ కొరకు నన్ను బ్రతికించవా? నన్ను బ్రతికిస్తే నీ కొరకు బ్రతికించు, లేని ఏళ్ళు నన్ను చంపే. ఆవిడ ట్యాబ్లెట్లు వాడలేదు, నేను చచ్చిపోతాను, నేను కూడా బ్రతకను. బ్రతికిస్తే నీ కొరకు బ్రతికించు, లేదా చంపాను. నాకు ఇచ్చిన మాటలు కూడా పారేశాను. అది జరిగిన కొద్ది నిమిషాలకి నా ఇల్లంతా సైలెంట్గా అయిపోయింది. మా తమ్ముడు లేడు, అమ్మ అవతల గదిలో ఉంది, కిడ్నీ ప్రాబ్లం పేషెంట్, హార్ట్ పేషెంట్. ఆ కొద్ది నిమిషాలకి ఇల్లంతా అదొక రకమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంతో నిండిపోయింది. నా రెప్పల లాగేసినంత మొత్తం అయిపోయింది. గాలిలో ఏదో వచ్చి నాకు ఇక్కడ తాకిందండి. హల్లెలూయా, ఆ చెయ్యి ఎప్పుడైతే తాకిందో కరెంట్ షాక్ కొట్టినట్టు సోఫా మీద నుంచి 2 అడుగులు ఎగిరి కిందన పడిపోయారు. ఈ చుట్టుకుపోయి విడిపించుకోలేకపోండి, ఒళ్ళంతా అగ్ని ప్రవహించేదండి. హల్లెలూయా. ఆ రోజు 2 సార్లు అలా జరిగింది. మరుసటి రోజు 2 సార్లు అలాగే జరిగింది. 3వ రోజుకి నా శరీరంలో విరోచనాలు లేవు, బలహీనత లేదు. 2 బకెట్లతో నేను నీళ్ళు మోస్తున్నానండి. హల్లెలూయా, చెప్తున్నాను, ఆఖరికి వచ్చాను. హల్లెలూయా, దేవుడి స్తోత్రం కలుగునుగాక. నన్ను నువ్వు ఇంకా తాగలేము అని మాట్లాడిన స్వరము ఇప్పుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు స్వరం అండి. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రభువా, నేను దేవుని నమ్ముకుని 40 దినాలు ఉపవాసంలోకి వెళ్ళినప్పుడు నేను చచ్చిపోవలసింది కదా ప్రభువా, నన్ను బ్రతికిస్తే నీ కొరకు బ్రతికించి లేకపోతే చంపేయని అడిగాను ప్రభువా. గాలి నుంచి ఏదో వచ్చి నన్ను పక్కలో తాగితే నీ తట్టుకోలేకపోయాడు, నాది ఏంటి ప్రభువా అంత అగ్ని ఒళ్ళంతా ప్రవహించదంటే, నా కుమారుడా నిన్ను బ్రతికించుకోవడం కోసం నా గాయపు నా హస్తంతో నేను ముట్టాడని చెప్పాడండి. దేవుడు స్తోత్రం కలుగుతాడు. నా యేసై మాట్లాడే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. 40 దినాల ఉపవాసంలో రాత్రి 9:30 నుంచి తెల్లవారు 4:30 వరకు కన్నీటి ప్రార్థన చేయడం మొదలు పెట్టానండి. ఏ బర్నబాసు మనవడికి ఇక్కడ ప్రార్థన ఈ దినం మనవడికి పేరు పెట్టి ఈ బర్త్డే చేయడానికి వచ్చానో, అదే బర్నబాసు అక్కడ ఉండి, బాబు నువ్వు పాపాలను ఒప్పుకోవాలి, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని దేవుడి ఎదుట ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించి దేవుడు నీతో మాట్లాడతాడని నాకు మంచి బీజం వేసిన వ్యక్తి. ఇప్పుడు నేను ఎవరి మనవడి కోసం అయితే వచ్చానో అతనే అప్పన్న అనే బర్నబాస్ నాకు ఆ ప్రార్థన నేర్పించాడండి. దేవుడి స్తోత్రం కలుగుగా. ప్రార్థన చేసి 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 నేను అలసిపోయినప్పుడు అంత దూరం నుంచి నిలువు అంగి వేసుకుని ఒక వ్యక్తి గాలిలో వస్తున్నాడండి. గాలిలో వస్తుంటే అతని దగ్గరికి వస్తుంటే చల్ల గాలి తగులుతుందండి. ఆ ప్రజెన్స్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఆయన దగ్గరికి వచ్చేసరికి కళ్ళు నేత్రములు మెరిసిపోతున్నాయండి. ఎంతో అందమైన కళ్ళు, జుట్టంతా బంగారు రంగంలో చిక్కగా జుట్టు ఉందండి. ఆయన నేను దగ్గరికి వస్తుంటే ఆ ప్రభావం తట్టుకోలేక మోకాలు వేసేస్తే దగ్గరికి ఆయన వచ్చి నిలబడేసరికి ఎక్కడో ఎంత ఉన్నారో తెలుసా, ఆయన తల ఆకాశానికి అంటుందండి. ఆయన ఇలాగ చూస్తున్నాను. హల్లెలూయా. ఆ పెద్ద చెయ్యి ఆకాశం నుంచి భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి నా బుర్ర మీద చెయ్యి వేసి, నా కుమారుడు నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇక్కడి నుంచి నీ జీవితం బాగుంటుందని వాగ్దానం ఇచ్చాడండి. చప్పట్లు కూడా దేవుడు మైంపడతాం. వాగ్దానం ఇచ్చిన దేవుడే మీ అందరి ముందు ఈ దినం ఎలా నిలబెట్టాడు. హల్లెలూయా. నా తల్లి తండ్రికి భక్తి తెలియలేదు, దేవుడు అంటే ఎవరో తెలియలేదు. వాళ్ళ పెంపకం బాగోక నేను పాడైపోయాను. నా జీవితం నా యేసే బాగు చేశాడు. హల్లెలూయా. ఈ దినం నీ బిడ్డలు దేవుళ్ళో పెంచితే అనేక ద్వారా దీవించబడే పెద్దల దయ్యందు దేవుని దయ్యందు వద్దలే బిడ్డలుగా ఉంటారు. హల్లెలూయా. కాదు లోకానుసారంగా టీవీలో సెల్ ఫోన్లో పనికి ఏమైనా మాట్లాడి నేర్చుకొని ఆడు ఇప్పుడే కదా ఎంజాయ్ చేస్తాడు నువ్వు అనుకుంటే ఓపిని ఫినెహాసు చచ్చిపోయినట్టుగా హఠాత్ మరణం వచ్చి నిత్య నరకంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. జీవంలో నీ బిడ్డ ఉండాలా, మరణంలో నీ బిడ్డలు ఉండాలా. హల్లెలూయా. ఆశీర్వాదంలో ఉండాలా, శాపంలో ఉండాలా, తీర్చుకోవాల్సింది మనమే. హల్లెలూయా. పెద్దలు చేయందు దేవుడి దయందు వర్ధిల్లిన ఆ సమయంలో వంటి ఆశీర్వాదము ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డకును తన కుటుంబానికి కూడి వచ్చిన మన అందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడి వెనుకల్లో ఫలింప చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలా హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మరి కుటుంబీకులందరూ సిద్ధపడి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పద్మజ స్వరూప గారు కూడా రావాలి. ప్రార్థన కళ్ళు మూసుకుందాం. మహాగణుడైన దేవా, సర్వాధికారి యేసయ్యా, నీకే స్తుతియు మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా విజయము మా ధ్వజము నువ్వై ఉన్నావు, మా కొండ మా కోట నువ్వై ఉన్నావు తండ్రి. మా మొర ప్రార్థన ఆలకించను తండ్రి. మెత్తబడిన మాటలు ఈ ప్రాంతంలో తండ్రి, ప్రాంతంలో జీవాన్ని ప్రకటిస్తుండగా, ఈ మాటలు ప్రకటిస్తుండగా ఈ ప్రాంతంలో కూడి వచ్చిన వారిలో కుటుంబంలో యేసు నామములో ఫలించునుగా. ఆమేన్. దైవ భక్తుల కుటుంబాలు మార్చండి. ఈ ప్రాంతానికి జీవాన్ని, రక్షణ, సమాధానం, జీవం ఇచ్చి అన్ని విషయాలు వర్తింపజేసి ఈ ప్రజలు చేసుకున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు దీవించబడునుగా అక్కడ ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి బర్నబాసు కుటుంబానికి తండ్రి ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం కుటుంబం పట్ల, ప్రాంతం పట్ల ఫలించునుగా. కుటుంబ కృపా క్షేమము తండ్రి, ఆశీర్వాదము, రక్షణాదము కలుగునుగాక. కుడి వచ్చిన అందరం దీవించండి. ఇంతవరకు జరిగిన కార్యం బట్టి మహిమ చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి బ్రతిమలాడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 రండి మా కుటుంబీకులు రండి. బర్నబాస్ గారి సతీమణి అయినటువంటి శోభారాణి, తన 2 కొడుకులు, మరి ఆమె కోడలు వెళ్ళారు. రావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాం. పద్మజ స్వరూప గారు, అమ్మ కృపరా ఇవన్నీ తీసేయండి. ఎక్కడున్నా దాక్షి రండి.
అలాగే నిర్మలమ్మ, దెబోరా. సరే, ఈలోపు ఒక పాట పాడదాం. ప్రకాశించుచున్నది నా దేవుని వెలుగిన, ప్రకాశించుచున్నది నా దేవుని వెలుగిన, నన్ను పిలిచింది ఆ యేసయ్యే, బ్రతుకునిచ్చింది ఆ యేసయ్యే, నన్ను పిలిచింది ఆ యేసయ్యే, బ్రతుకునిచ్చింది నా యేసయ్యే, ప్రకాశించుచున్నది నా దేవుని వెలుగిన, ప్రకాశించుచున్నది నా దేవుని వెలుగిన. నా పాపమి నాకు శాపమై నన్ను పడవేస్తున్నాడనా, నా పాపమి నాకు శాపమై నన్ను పడవేస్తున్నాడనా, తిరిగి నలిగి పడిన నన్ను నా యేసు లేవనెత్తెను, తిరిగి నలిగి పడిన నన్ను నా యేసు లేవనెత్తెను, నలిగి వేదనతో ఉన్న నాకు యేసు సంతోషం ఇచ్చెను, నలిగి వేదనతో ఉన్న నాకు యేసు సంతోషం ఇచ్చెను, ప్రకాశించుచున్నది నా దేవుని వెలుగిన, ప్రకాశించుచున్నది నా దేవుని వెలుగిన. మనండి మారవంటి నా బ్రతుకును యేసు మార్చెను మధురంగా, మారవంటి నా బ్రతుకును యేసు మార్చెను మధురంగా, నేను నడిచే త్రోవల వెలుగై ఉన్నావు, నా పాదాలకు దీపమయ్యావు. మహిమ తల్లిదండ్రి రావాలి, మహిమ అమ్మ నాన్న. అమ్మ మీరు నాకు తెలియదు, క్షమించాలి, రండి. లోకమంతా నన్ను విడిచినా నీ తోడే నేను ఉంటానన్నాడు, ఏ లోకమంతా నన్ను విడిచినా నీ తోడే నేను ఉంటానన్నాడు, నన్ను పిలిచింది ఆ యేసయ్యే, బ్రతుకునిచ్చింది నా యేసయ్యే, నన్ను పిలిచింది ఆ యేసయ్యే, బ్రతుకునిచ్చింది నా యేసయ్యే, ప్రకాశించుచున్నది నా దేవుని వెలుగిన, ప్రకాశించుచున్నది నా దేవుని వెలుగిన, నా దేవుని వెలుగిన, నా దేవుని వెలుగిన. హల్లెలూయా. దేవుడి స్తోత్రం కలుగునుగా. మన మధ్యలో సహోదరి యజ్రా గారు వచ్చి మరి ఆ బిడ్డ కొరకు, ఈ ప్రాంత రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ కలుగుతుంది. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా కృప కలిగిన మా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఎంతవరకు జరిగిన తండ్రి ప్రభా ఆరాధనలో పాటల్లో తండ్రి ప్రభా మీరున్నారు తండ్రి ప్రభా. దైవజనులు చెప్పిన వాక్యంలో కూడా మీరు ఉంది తండ్రి, అనేకులతో మాట్లాడే ప్రభా. మరి నాయన తండ్రి పిలువబడిన వారు అనేకులు తండ్రి, ఏర్పరచబడిన వారు తండ్రి దేవా తండ్రి ప్రభా. ఈ తండ్రి ప్రభా ఈ ప్రాంతానికి తండ్రి, ఈ తండ్రి జన్మదిన
పుట్టినరోజు ఘనానికి తండ్రి ప్రభా ఏర్పరచుకున్న వారిని బట్టి స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి గొప్ప దేవుడు తండ్రి ప్రభా, నాయన ఆ బిడ్డను ఆశీర్వదించండి, ఉన్నతమైన ప్రభా, నాయన తండ్రి ఉన్నతంగా దీవించండి ప్రభా. నాయన ప్రభా, నీ సేవలో బహుబలంగా ఆ బిడ్డను వాడుకోండి ప్రభా, ఆ కుటుంబాన్ని వాడుకోండి ప్రభా. తన తండ్రి గారిని తన కుటుంబాన్ని తండ్రి నీ మార్గంలో నడిపించుకోండి ప్రభా. దేవా, ఈ ఎత్తబడిన వాక్యం ద్వారా దేవా ఆ బిడ్డని సమయాలు వల్ల అది సన్నిధిలో పెంచే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. దేవా, ఆ బిడ్డతో పాటు ఇక్కడ అనేకుల్ని కూడా తండ్రి నీ తండ్రి ప్రభా నాయన నీటి రాజ్యానికి కట్టబడిన చిన్న బిడ్డలను అందరినీ కూడా తండ్రి ఆ విధంగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ తండ్రి ప్రభా, ఈ ప్రాంతంలో ఎందరైతే తండ్రి ప్రభా అలాంటి వాళ్ళు ఉన్నారో, యవనస్తులు ఉన్నారో, వాళ్ళందరినీ రక్షించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి మీద ఉన్న తండ్రి ప్రభా ప్రతి శాపము, ప్రతి లోక సంబంధమైన వాటినన్నింటినీ విడుదల దయచేసి ఈ ప్రాంతంలో ఉన్న యవనస్తులందరూ కూడా తండ్రి ఈ కొరకు రక్షించబడే వాళ్ళగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అనేక కుటుంబాలు ఈ వాక్యం ద్వారా మార్చి తండ్రి ప్రభా ఈ సన్నిధికి నడిపించమని తండ్రి ప్రభా ఈ కూడికిని ఆశీర్వాదకరంగా ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా, ఏ తండ్రి ప్రభా బాలుడైన సమయాలు పెద్దల దయ్యంగా దేవుడి దయ్యంగా ఎదిగినట్టుగా ఈ కుమారుని ఉంచమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అట్టి రీతిగా ఆశీర్వదించి అభిషేకించమని తండ్రి ప్రభా యేసు క్రీస్తు నామములో ఇచ్చిన ప్రార్థన అడుగుకొని నా పరమ తండ్రి ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరులకు ప్రత్యేక వందనాలు. అలాగే కేక్ కటింగ్ అవుతుండగా కృప, అలాగే ఎస్తేర్ రాణి కృపలను తలంచు అనే పాట పాడతారు. ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా, దేవుడి స్తోత్రం కలుగునుగాక. పర్ణబాస్ గారు అనే అప్పన్న గారు ప్రభువునందు నిద్రించిన తర్వాత మళ్ళీ ప్రాంతంలో ఇంత ఘనమైనటువంటి కార్యం జరిగించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే స్థలంలో గత సంవత్సరం అమెరికా నుంచి వచ్చినటువంటి జాన్సన్ అయ్యగారి ద్వారా సువార్త కూడిక జరిగింది. బిషప్ జాన్సన్ గారి ద్వారా, తర్వాత ఈ చిన్నబాబు ద్వారా ఇక్కడ ఇది సువార్త కూడిక జరిగింది. దాని దీవెన అంతా కుటుంబం మీదకి వచ్చినగాక. ఆమె కేక్ లేట్ అయిందండి, లేకపోతే అన్నదమ్ములు అందరికీ మధ్యలో తినేస్తున్నారేమో చేయట్లేదు, ఎంత లేట్ అయింది. కృపలను